లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కొండగట్టు అంజన్న సన్నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు రాబోతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ ఇలవేలుపు అయినటువంటి అంజన్నను దర్శించుకోవడానికి మాత్రం ఈరోజు పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. దీంతో ఇక్కడ పోలీస్ బందోబస్తు మధ్య పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో 35 కోట్ల 19 లక్షల నిధులు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఎందుకంటే జనసేన ఆంధ్రప్రదేశ్లో జనసేన గెలిచిన తర్వాత కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ అర్చకులు మాత్రం ప్రధానంగా కొన్ని సమస్యలను అతని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఇక్కడ సత్రం ఏర్పాటు, దాంతో పాటుగా మాల విరమణ కోసం మండప నిర్మాణానికి మాత్రం ఇక్కడ ప్రధానంగా భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మాత్రం ఇక్కడ అర్చకులు పవన్ కళ్యాణ్కు చెప్పడంతో మాత్రం ఇక్కడ సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ అక్కడ టీటీడీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ అభివృద్ధి పనులకు మాత్రం 35 కోట్ల 19 లక్షల నిధులు వెచ్చించి ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం శంకుస్థాపన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కొండగట్టు అంజన్న సన్నిధికి మాత్రం ఇక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. ముందుగా హైదరాబాద్ నుంచి 9 గంటలకు కొండగట్టులోని జేఎన్టీయూ పరిసర ప్రాంతాలకు చేరుకుంటాడు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి వెళ్ళి పై రోడ్ మార్గం ద్వారా మాత్రం ఇక్కడ కొండగట్టుకు చేరుకుంటాడు. కొండగట్టులో 10:30 నుంచి 11:30 వరకు ఇక్కడనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత మాత్రం తిరిగి ప్రయాణం అవుతాడు. అయితే అతనితో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అదేవిధంగా శాసన మండలి విప్పు మొత్తం కూడా పలు రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత మాత్రం ఇక్కడి నుంచి ప్రయాణమవుతాడు. దానిలో భాగంగా ఎక్కడ చూసినా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా దాదాపు చాలా మంది ఇటు జనసేన నాయకులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తండోపతండాలుగా చేరుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం ఇక్కడ పోలీసుల ఆధ్వర్యంలో మాత్రం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత ఇక్కడికి పైనకి అలౌ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఎటు చూసినా కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధానికి మాత్రం ఇటు డిప్యూటీ సీఎం హోదాలో మాత్రం ఇక్కడ మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. అయితే ప్రధానంగా ఈ కొండగట్టు అంజన్న మాత్రం పవన్ కళ్యాణ్ ఇలవేల్పు దైవం. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్ల సమయంలో మాత్రం ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మాత్రం ఇక్కడ ఒక విద్యుత్షాకు గురై ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అప్పుడు తమ ప్రాణాలను కాపాడింది కొండగట్టు అంజన్ అని చాలా తీవ్రంగా నమ్ముతున్నాడు. అప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా కొండగట్టు అంజన్ను మాత్రం దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే దానిలో భాగంగానే అతను వారాహి వాహనం కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల సమయంలో వారాహి వాహనం కూడా సిద్ధం చేసినప్పుడు ముందుగా ఆ వారాహి వాహనానికి ఇక్కడ పూజ చేసిన తర్వాతనే వారాహి వాహనంతో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మాత్రం అక్కడ ప్రచారం నిర్వహించాడు. అక్కడ విజయ దుందుబి మోగించాడు. ఆ నమ్మకంతోనే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటాడు. అందుకే దానిలో భాగంగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ అర్చకులు యొక్క ప్రధానంగా ఈ సమస్యలను పవన్ కళ్యాణ్కు విన్నవించడంతో మాత్రం అతను సానుకూలంగా స్పందించి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ముందుగా చర్చించిన తర్వాత, అదేవిధంగా టీటీడీ అధికారులతో చర్చించిన తర్వాత మాత్రం అక్కడి నుంచి వెళ్ళి 35 కోట్ల 19 లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఇక్కడ కొండగట్టులోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాడు. అంటే ప్రధానంగా ఇంకా దానిలో భాగంగానే ఈరోజు రాబోతున్నాడు. అంటే తెలంగాణలో మాత్రం ఇక్కడ విజయ దుందుబి మోగించిన తర్వాత అతను కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్నాడు. తర్వాత ఇప్పుడు మరొకసారి వచ్చి కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాడు. దీంతో ఇక్కడ మొత్తం కూడా కొండగట్టు పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ చూసినా కూడా పోలీసు బందోబస్తు మధ్య భారీ భద్రతా చర్యలు చేపట్టారు. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఇక్కడికి పైకి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కొండగట్టు నుండి.